ఇదే రామాపురం జమీందార్ రామచంద్రరాజు గారి బంగళా. ఈయనే రామచంద్రరాజు. రామాపురంలో ఉన్న వందలాది ఎకరాలకు భూస్వామి. ఈవిడ రామచంద్రరాజు భార్య మహాలక్ష్మి, వాళ్ల ముద్దుల కూతురు నందిని. వీళ్ళు రామచంద్రరాజు ఏకైక చెల్లెలు సుజాత, ఆమె భర్త రఘురాం. ఈ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు పొలం పనులు చూసుకుంటుంటారు. పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువిచ్చే ఈయన వంశం కులం గోత్రాలకి ప్రాణం ఇస్తాడు. అవే మనిషికి విలువైనవిగా భావిస్తాడు. ఈవిడ పేరు సత్య, మహాలక్ష్మి చిన్ననాటి స్నేహితురాలు. పాపం చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఎవరి సహాయం ఆశించకుండా తన కాళ్ల మీద తాను బతుకుతోంది. మహాలక్ష్మి ఎన్నిసార్లు సహాయం చేయబోయినా చిరునవ్వుతో తిరస్కరించేది. ఎవరు? మహాలక్ష్మి, ఎలా ఉన్నావే? బాగున్నాను. కబురు పెడితే నేనే వచ్చేదానిగా. ఎవరొస్తే ఇంట్లేవే? పాప ఏడుస్తోంది. ఓ ఊరుకున్నానా? 4 రోజుల నుంచి వద్దాం అనుకుంటుంటే ఏదో ఒక పనితో సరిపోతుంది. అయినా నాకు బోర్ కొడితే నీ దగ్గరికే కదా వచ్చేది. నువ్వు అక్కడికి వస్తే నేను ఇలా రావడం కుదరదు కదా. అవును, రాజు ఎక్కడా? వాడా లోపల. అడుగు. ఏం రాజు, బాగున్నావా? బాగున్నానండి. రోయ్ జాగ్రత్త రోయ్. ఇంకేంటి విషయాలు? నందిని ఇక్కడే ఉండు, బొమ్మ చేసి తీసుకొస్తాను. పిల్లలు లోపల ఉండిపోయారు. అయ్యో, నేను వెళ్తా. సత్య, జాగ్రత్త. ఇప్పుడేం చేద్దామంటావు? మన నందినిని కాపాడడం కోసం సత్య తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఇప్పుడు వీడికి ఎవ్వరూ లేరండి. మన ఇంట్లోనే ఉంటూ నందినితో ఆడుకోవడానికి, బడికి తీసుకెళ్ళడానికి తోడుగా ఉంటాడండి. సరే, ఉండని. ఒక్క ముద్ద తిన్నాన్నా. రాజు, రాజు, తప్పు నానా, మెట్టెలతో ఆడకూడదు. మరెందుకమ్మా ఇవి? నువ్వు పెద్దయిన తర్వాత నీకు పెళ్ళవుతుంది కదా, నీ భార్యకు పెట్టడానికి. నేను ఇక్కడే ఉంటానండి. ఒక్కడివి ఇక్కడ ఎలా ఉండగలవు రాజు? బంగ్లాలో మా అందరితో పాటు కలిసిందో గానిరా. వద్దండి, ఇక్కడ ఉంటే మా అమ్మతో కలిసి ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను రోజు మీ బంగ్లాకి వెళ్తూ ఉంటానండి. అదే చోట రాజు ఉండడానికి మహాలక్ష్మి పాక వేయించింది. ప్రతిరోజు రాజు తన ఇంటి నుంచే బంగ్లాలో పనికి వస్తుండేవాడు. అనాథగా ఉన్న తనని చేరదీసిన
అమ్మగారు అయ్యగారిని దేవుళ్లలా కొలుస్తూ విశ్వాసంతో పనిచేసేవాడు. నందినికి తోడుగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. రోజూ స్కూలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తన పుస్తకాలు మోస్తూ తోడుగా ఉండేవాడు. కొన్ని రోజులకి పనివాడిలా కాక ఇంట్లో సొంత మనిషిలా కలిసిపోయాడు. రోజూ స్కూల్లో నందిని నేర్చుకున్న పాఠాల్ని ఇంటికి వచ్చిన తర్వాత రాజుకు నేర్పేది. రాజు నేర్చుకునని మొండికేస్తే చెవిపిండి మరి నేర్పేది. అందరి చిన్న పిల్లలకి ఏదో ఒక అలవాటున్నట్లే నందినికి సుద్ధముక్క తినే అలవాటుంది. దుర్గా హాయ్ వస్తానమ్మా. నందిని శుద్ధముకు తింటున్నావా? ఇప్పటికే చూడు పళ్ళు ఎలా తయారయ్యో. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఆ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మ సుత్త తింటుంటే తిట్టింది. ఒక్క నిమిషం. ఇదిగో ఎక్కువ తినకు, పళ్ళు పుచ్చిపోతాయి. పోరా. అమ్మా! నందిని ఏమైంది? గడుపు తగిలింది. ఇదేనా? కొట్టేశాను కదా, తగ్గిపోతుందిలే. నందిని ఏడిస్తే రాజు తట్టుకునేవాడు కాదు. తను నవ్వటం కోసం ఎంత కష్టమైనా భరించేవాడు. ఈ ఊళ్ళో ఏకైక మేస్టార్ని పంతుల్ని నేనే. ముహూర్తం పెట్టాలన్నా పాఠం చెప్పాలన్నా నేనే చెప్పాలి. ఇవాళ నేను చెప్పిన పాఠం రేపు ఈ పాటికల్లా అప్పచెప్పాలి. అప్పచెప్పకపోయావో ఈ బెత్తంతో నీ పెళ్లి చేస్తాను. అర్థమైందా? ఎవరైనా ఏదైనా అంటే అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా ఊరుకునేవాడు కాదు రాజు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఎవడ్రాది? ఎవడు లేడే. ఇదేంటబ్బా? అలా రాజు నందిని మధ్య చనువు పెరిగింది. ఆ చనువు ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. కొన్ని సంవత్సరాల తరువాత ఏంటండి అలా చూస్తున్నారు? రాణిగారికి వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది. ఛీ, ఊరుకోండి. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నా ఈ సరసానికి ఏం తక్కువ లేదు. అది సరే, నందిని ఎక్కడ? ఇక్కడే ఎక్కడో పిల్లలతో ఆడుతూ ఉంటుంది. అమ్మా నందిని. నమస్కారం. ఎక్కడికి వెళ్ళేవరా? ఇక్కడే ఆడుకుంటున్నాను నాన్న. నా బంగారు తల్లి, వెళ్ళి ఆడుకో. నమస్కారం. నమస్తే. ఒరే లడ్డూలు చేస్తుంటారా? తిరుపతి లడ్డు సైజు ఉండాలిరా, అప్పుడే తినబుద్ధి వస్తుంది. ఎప్పుడు తినకూడదారా? జాగ్రత్త, పడిపోతారు. రేయ్ ఎవర్రా నువ్వు? నాన్న మీనాక్షి నాటకాలు రాంబాబునే. నువ్వట్రా రాంబాబు, ఈ పక్కటేశ్వ డిషా 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 అంబ పలుకు జగదంబ పలుకు, పలుకే తల్లి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, ఏడ పలుకు ఆడ పలుకు, వెనక పలుకు ముందు పలుకు, అతనికి ఎక్కడైనా పలుకు. డిషా 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 నీకు ఒక్కాడే పలుకు. ఒరే రాజు ఉండండి రా, అందరూ భోంచేసి వెళ్దురు గాని. సరే అండి. మీరు ఇంకో భోజనం పెడతారా? ఇంకో భోజనం ఏంట్రా? నందిని ఇంకో భోజనం పెడతా అంటుంది, మీరు ఇంకో భోజనం పెడతా అంటున్నారు. 2 భోజనాలు అన్నమాట మనకి. 2 ఉన్నదండా వా పోలా. 2 ఒకటేనా? ఏ మీనాక్షి, ఈ ఆగే కన్నాలు పడినాయి, వేరే ఆకి ఇవ్వవా? ఆకు తింటావా అన్నం తింటావా యాదవా? తినే. అరే రాజు. ఏంటి భూషణం? అయ్యగారు తొందరగా రమ్మన్నారు, ఏదో పని ఉందట. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. ఏ రాజు పక్కకు తప్పుకో. ఏ రాజమాలిన కుక్క! యజమాని దగ్గర విశ్వాసంగా పడుండాల్సిన నువ్వు నీతి తప్పి ఆంటీ పిల్లనే వల్ల వేసుకుంటావా? నేనే వల్ల వేసుకోలేదు, ప్రేమించాను, మెళ్ళలో తాళి కట్టాను. నోర్ముయ్!
నీ జాతి ఎక్కడా, వాళ్ళ జాతి ఎక్కడా? ఒక జాతి కాదు, ఒక మతం కాదు. నువ్వెక్కడా, వాళ్ళెక్కడా? వాళ్ళ దగ్గర పనిచేసే నువ్వు, వాళ్ళ జీతంతో బతికే నువ్వు, వాళ్ళ కాళ్ల కిందే బతకాలి. పండగలకి పబ్బాలకి వాళ్ళు సంతోషంగా ఇచ్చే వాటితో సంతృప్తి పడాలి. ఈ ఊరి కట్టుబాట్ల ప్రకారం కింద జాతి వాళ్ళు తన పై జాతి వాళ్లను మనువాడకూడదు. పనివాళ్లు పనివాళ్లానే ఉండాలి. ఊరి కట్టుబాట్లు కాదని తెగించి మీరిద్దరూ చేసిన పెళ్లి చెల్లదు. ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళండి. పుల్లయ్య, ఇంకోసారి నీ కొడుకు తప్పు చేస్తే మీ కుటుంబాన్ని ఊరి నుంచే వెలేస్తాను. వెళ్ళండి. నమస్తే. రాజు వచ్చాడా? వచ్చానయ్యా. బావగారు మీరు తోటకెళ్ళండి. సరేనండి. రే రాజు, పక్కూరి పెదకాపు 4 ట్రాక్టర్ల కొబ్బరికాయలు తీసుకెళ్ళాడు. దాని తాలూకు లెక్క రావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా. సరేనయ్యా. ఇంత డబ్బు రాజుగానే తెమ్మంటున్నారు, పర్వాలేదండి. వాడు నాకు నమ్మిన బంటండి. వాడెప్పుడు మోసం చేయలేదు, ఇక మీదట చెయ్యడు. రాజు, నేను వస్తాను. నేనేమి షికారుకు వెళ్ళట్లేదు, పని మీద వెళ్తున్నాను. చా, పని మీద? నేను ఇంకా సైకిల్ మీద అనుకున్నానులే. తీసుకెళ్ళవా? నిన్న నేను తీసుకెళ్ళను. పోరా. పా. ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నాన్నోయ్, 20 లీటర్ల పాలల్లో 30 లీటర్ల నీళ్లు కలిపేస్తున్నానోయ్. గౌడి గేదెలా అరవకరా ఎదవా? ఎవడన్నా ఇంటే వ్యాపారం మూసుకుని అడుక్కు తినాలే. నువ్వేం భయపడకు నాన్న. ఊళ్ళో మనం ఒక్కలమైనా కల్తీ చేసేది. ఆ తాడరాజు కొడుకు ఈ రాజు పుల్ల మధ్యలో కళ్ళు కలిపి అమ్మేస్తాడు. ఆ గోపాలరావు గారు బియ్యంలో రాళ్ళు కలిపి అమ్మేస్తాడు. కల్తీ చేయనాడు ఎవడు నాన్న? ఆహా, కల్తీ బియ్యం, కల్తీ కళ్ళు, ఎంత అవగాహన రా. రేపు పొద్దున్న కల్తీ బుర్రతో వ్యాపారం ఎంత గొప్పగా చేస్తావో నేను చూస్తాను. నేను నీలాగా పాలాపారం పేడాపారం చేయను. ఉన్న గేదెలన్నీ అమ్మేసి చిలకలూరుపేటలో సెటిల్ అయిపోతాను. అదే నా జీవిత లక్ష్యం. ఫాదర్ కి ఫ్రెండ్ కి తేడా తెలియకుండా వాగుతావేంట్రా ఏదవా? వెనక నుంచి తన్నానంటే ముందు పళ్ళు ఊడిపోతాయిరా కల్తీ నా కొడక. ఏడు తాతబ్బాయి, మీ ఓడికి వ్యాపారం నేర్పుతున్నట్టున్నావు. ఇంతసేపు నాకు నేర్పాడు, ఇప్పుడు నీకు నేర్పుతావులే. 1 లీటర్ పాలివ్వు. ఇదిగో తాతబ్బాయి, మీ ఓడి డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆడి మధ్యన చిలకలూరుపేట అంటున్నాడు. నువ్వే జాగ్రత్తకుంటూ. థూ యాదవ. రే గణపతి, రారా. హే డాడ్, ఐఎమ్ గోయింగ్. నీ ఇడ్లీ వాటానికి ఇంగ్లీష్ ఒకటా బండేదవా? ఓరి మాయా జ్యోత విజయ, మద మధోన్మత్త దుర్యోధన, నీ దురంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను చూడు అని భీముడు అనగా వెంటనే దుర్యోధన కోపం వచ్చేసింది. అప్పుడు ఆ మహాభారతంలో పాంచాలి ఏమన్నదంటే, రానుమాయ జింక తప్పించుకొని పారిపోతాను, దొట్టుకొచ్చి అట్లా అని అన్నది. దానికి రానుమాయ ఏమన్నాడు, అబ్బా తెల్ల నుంచి కాచిపడి జింక బాంక అనుకుని అదలబెట్టా అని అన్నాడు. ఆడేంట్రా రామాయణ మహాభారతం కలిపి చెప్పేస్తున్నాడు? ఆడికి తెలిసింది అదే కదా. అంతమంది పిల్లలు ఉన్నారేంటి ఆడి దగ్గర? ఆడు చెప్పింది తినడానికి కాదు, ఆడు పెట్టే మరమరాలు బెల్లం అవి తినడానికి. ఓహో. దానికి పాంచాలి కోపం వచ్చేసి నవ్వేసింది. దానికి దుర్యోధనుడికి కోపం వచ్చేసి కళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి కవచకొండలు అడిగేసినాడు. రే రాంబాబు, చాలే ఆపి తొందర రారా. ఈ ఏలక నాటకం ముగిసినది. ఒరే రాంబాబు, మాకు మరవరాలు పెట్టకుండా వెళ్తే ఇంకోసారి రాము. ఒరేయ్, ఆ పల్లెలో మరమరాలు బెల్లమని కలిపి సలికిచ్చే, మిగిలితే నువ్వు తినే. మిగిలింది నేను తినాలా? వాళ్ళకి ఎడితే నాకేం మిగులుతుంది? ఏంట్రా రామాయణం మహాభారతం మొత్తం కలిపి చెప్పేస్తున్నావు? ఏది అభిమానులు సంబరపడతారు కదనే. మాకు తెలుసులే, మరమరాలు బెల్లం కలిపి మేనేజ్ చేస్తున్నావు అని. ఇంతకీ అసిస్టెంట్ ఎక్కడ పెట్టావురా? ఊరవతల కాలగట్టు మీద శివాలయంలో పెట్టారా? ఏమి నచ్చాడా? మూసుకొని పదరా రే. ఒరే ఎవరి గుంట్లో నేను చేర్చుకండి రా. దిగు. ఏ ఊరనుకుని వచ్చావే ఈ భూతాల రాజు తోట నీ ఆటలు? రే బుజ్జిగా, ఎర్రగా కాల్చిన నిప్పుల్లో సాంబ్రనేసి పట్రా. ఓం మాతా కాళేశ్వరి రక్ష రక్ష రక్షమాం. ఓం ఓం ఓం. అమ్మవారికి ధూపం వెయ్యరా. వీడి తాలూకా మనుషుల్ని పిలవరా. పిలుస్తున్నారా? ఓం రక్షమాం. రండిరా, మీ వాడికి పట్టింది మామూలు దెయ్యం కాదురా, అర్ధాంతరంగా చచ్చిన కన్నెపిల్ల దెయ్యం రా. దీనికి మగవాళ్ళంటే మంట. ఒక్కసారి పట్టిందంటే 16 రోజులు పండగ చేసుకుంటే గాని వదలదురా. అంత మాట అనకండియా, వీడికి ఈ నెలలోనే పెళ్లి కుదిరింది. వీడికి ఏమన్నా అయితే మేము తట్టుకోలేమయ్యా. ఎలాగైనా మీరే ఆ దెయ్యాన్ని దింపి బాగు చేయాలయ్యా. మీరేం భయపడకండి, ఇది ఎలాంటి దెయ్యం కాదు. లంకినీ జింకనీలకు మేనత కూతురు. దీనికి శాంతి చెయ్యాలంటే వీడికి వేలు విడిచిన మేనత్త కొడుకు చేత పొద్దుపోయాక మహంకాలమ చెరులో స్నానం చేయించి మన ఊరు పొలిమేర దగ్గరున్న మర్రి చెట్టు దగ్గర 2 సేర్లు బియ్యం, 2 నల్ల కోళ్లు, అద్దనూట పదార్లు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇలా వరుసగా 16 రోజులు పెట్టాలి. అర్థమైందా? అలాగేనండి అయ్యా. పదండి. ఒరే బుజ్జిగా, రేపు నుంచి మర్రి చెట్టు దగ్గర పెట్టినవి వదలకుండా పట్రా.
ఎవరు మీ ఎదవా భయపెట్టావా చంపేస్తాను. నువ్వేం సంపాదించలేదు. నువ్వు చేసే ఏదో పనులకి ఈ దెయ్యం బోధం వచ్చి నన్నే మింగేస్తుంది. అందుకనేరా ఎర్రెదవా అయి నీ మీద పడకుండా ఉండాలని నీ కోసం కాకినాడ సాయిబు గారి దగ్గర నుంచి తాయి తెచ్చా. నోరు మూసుకుని కట్టించుకో. చెప్తే ఒరే నీ దెయ్యాల ఫ్రెండ్స్ వచ్చారా, నీ బలాదూర్తులు టైం అయింది. మా ఫ్రెండ్స్ ఊరికి చేయాలంట. ఒరే ఎదవా మనం దెయ్యాల మీద బతుకుతున్నాంరా. దెయ్యం మన కులదేవత, పూజించాలే గాని దూషించకూడదు. చాలే నీ దెయ్యాలు నువ్వు. ఒరే ఎదవా పొద్దుపోయిన తర్వాత మరిచెట్టు దగ్గర తేవటం మర్చిపోకరా. అలాగే ఏం చేస్తాను లోపల పొగయడం ఇంకా అవలేదా? తినేస్తున్నారా పత్తిరి 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 చల్లగా ఉండు. పత్తిరి 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 దేవుడు చల్లంగా చూడు. పత్తిరి 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 ఉండండి రా జ్ఞాపకం తొందరగా ఇస్తే వెళ్ళిపోతా. ఇందాడా నీంగే ఇందా ఇదే నా వరే వరే ఎల్లారం సాయంకాలం శివాలయం వాడి పోయికో పోయికో. చిలకలూరుపేటది అందరిది అచ్చడ పంకజమున్నది మన కొరకే. అప్పుడు దుష్టాలాపన ఎప్పుడు చూసినా మధ్యలో చిలకలూరుపేటను కోసిస్తున్నావు. వాడు బుచ్చిగా నీ చేతికున్న తాయితుల్లో ఒకటి తీసి వాడి చేతికి కట్ట. వాడు పంతులు ఓయ్ ఆడి మొఖం మీద రేటు దానికాలు చదివి నోట్లో కొద్ది కారం కొట్టు. అప్పుడు ఏదో చిలకలూరుపేట దరిద్రం వదిలేదు. నోర్ముయ్ ఎదవా నిన్నేమని తీసుకెళ్ళమన్నానా నిన్ను రమ్మన్నానా? నీ గదిచ్చి కొట్టారంటే ఈపు ఇబారం మోతెక్కిపోద్ది ఎద్దావా. నువ్వెందుకు వచ్చావు? నన్ను తప్పించుకుని ఎక్కడికి పోగలవురా ఎర్రబండోడా? రేయ్ నీ పద తప్పదా? పోనీ. ఒరే పత్తి పంతులు ఎంత నందిని ఈ కర్రపులని మీ చక్రంలో పెడితే ఏమవుతుందిరా? పెట్టి చూడు తెలియం. మ్మ్, నువ్వు అక్కడికి వస్తే ఏదో కలర్ చేస్తావు. ఆ పెద్దగా పైగారితో చెప్పాడంటే నా పని అయిపోయినట్టే. రే మీరు ఇక్కడే ఉండండి రా. రే గణపతి మీరిద్దరు ఆ కారులో దిగి శుభ్రంగా కడుక్కోండి. లేకపోతే మన ఊర్లో నల్లాంబో తిరుగుతుందిగా దాని పిల్లవి అనుకుంటారు. ఎంత అందముగా ఉండోడివి బురదలో పడగాన ఊర పందిలాగా. కొంచెం మెల్లగా వెళ్ళా. రే పంతులు రారా శుభ్రంగా స్నానం చేద్దాం. వేండాడం నాకు భయం. చచ్చి అప్రాచుడా నీ భయంతో మన కుర్రజాతి పరువు తీసావు కదరా. పంచ జాగ్రత్త. కొంచెం యాప్ సరిగా ఉందో లేదో చూసుకో. తేడా వస్తే ఛాన్స్ అవ్వదా? చంపేస్తాను రే. రే రండ్రా. ఏ నందు రా వెళ్దాం. రే మీరు సిగ్గుల కొట్టు దగ్గర వెయిట్ చేయండి, నేను బంగ్లాకి వెళ్ళి వస్తాను. నువ్వు బేగ వచ్చి రైతే పద రైట్ రైట్.